ఏ గైస్ మీకొక చిన్న ఎయిర్‌బిఎన్‌బి టూర్ చూపిస్తాను. మేము స్టే చేసిన హోము. హాయ్ గైస్ నా పేరు వాసు. మీరు గనుక నా వీడియోస్‌ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇక్కడ మనకొచ్చేసరికి వాళ్ళు చిన్న పాటియో అయితే ఇచ్చారనమాట. లైక్ బాల్కనీ లాగా. అండ్ మేమున్న రూమ్ నంబర్ వచ్చేసి 3. మనకిలా 4 క్యాబిన్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఎగ్జాక్ట్‌లీ క్యాబిన్స్ లాగే ఉన్నాయి. ఎయిర్‌బిఎన్‌బిస్ అనకుండా గూడా మనం క్యాబిన్ అనొచ్చు దీన్ని. మనకిలా ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద సోఫా అండ్ పెద్ద బెడ్ అయితే ఇచ్చారనమాట. మ్యాట్రెస్ అండ్ బెడ్. సో, దీంట్లో మనకి ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ 1 పర్సన్ ఉండడానికే వీలవుతుంది. ఎందుకంటే అంత చిన్నగా ఉంది. సో, ఈ స్టేకి ఆల్‌మోస్ట్ మేము $300 అయితే పే చేశామనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో 24,000 నుంచి 25,000 వరకైతే ఉండొచ్చు. అండ్ మెయిన్‌గా నేను ఈ ఎయిర్‌బిఎన్‌బిని చేసుకోవడానికి కిచెన్ అనమాట. నాకు నిజంగా కిచెన్ రిక్వైర్డ్ ఉంది. హోమ్ ఫుడ్‌ని మేము ప్రిఫర్ చేస్తాం కాబట్టి. సో, ఈ ఎయిర్‌బిఎన్‌బినైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ 10 అడుగులుంటుంది. సో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి అయితే కనిపిచ్చేస్తాయి ఈ స్టేలో ఉన్నవి. అండ్ ఇక్కడ వాళ్ళకి మనకొక వాల్ మిర్రర్ అయితే ఇచ్చారనమాట. అండ్ నాకు నిజంగా టైం లేకుండే అనమాట ఇది షూట్ చేయడానికి. సో, అందుకే హడావిడిగా అయితే ఇది షూట్ చేశాను. వాళ్ళు మనకి వైఫై ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో ఏదైతే కావాలో అది వాళ్ళు మ్యాండేటరీగా అయితే ప్రొవైడ్ చేస్తారు ఎయిర్‌బిఎన్‌బిస్‌లో. ఇక్కడ టైనీ ఇండక్షన్ అండ్ దాని పక్కనే మనకి సింక్ అండ్ కాఫీ మెషిన్, ఫ్రిడ్జ్ అండ్ మైక్రోవేవ్ ఈ 4 అయితే మ్యాండేటరీ ఐటెమ్స్ కాబట్టి ఈ 4 అయితే ఇచ్చారనమాట. చాలా బాగా యూజ్ అయ్యాయి ప్రతి ఒక్కటి గూడా. చాలా మంచిగా యుటిలైజ్ చేసుకోవచ్చు వీటన్నింటిని. టైనీగా ఉంటుంది. బట్ కొంచెం ఇబ్బందవుతుంది. బట్ స్టిల్ ఫైన్ అని చెప్తాను నేను. 1, 2 డేస్‌కి కొంచెం అడ్జస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, నాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఇక్కడుందనమాట. ఈవెన్ వాళ్ళు కాఫీ థింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, మనం కాఫీ కూడా చేసుకొనైతే తాగొచ్చనమాట. గ్రీన్ టీ రిలేటెడ్ అవన్నీ కూడా. అండ్ వాష్‌రూమ్ పక్కనే వాళ్ళు మనకి ఇలా ఏసీది అయితే ప్రొవైడ్ చేశారు. మనం హ్యాపీగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కూల్ కావాలంటే కూల్, హాట్ కావాలంటే హాట్. సో, కిచెన్ పక్కనే మనకి వాష్‌రూమ్ అయితే ఉంది. ఇది గూడా చాలా టైనీయెస్ట్ అంటే టైనీయెస్ట్ చాలా చిన్నగా ఉంది. దీంట్లోనే మనకి వాళ్ళు వాష్ బేసిన్, కమోడ్ అండ్ షవర్ కూడా ఇచ్చారనమాట. సో, చాలా ఆర్గనైజ్డ్‌గా అయితే అరేంజ్ చేశారు. అసలు ఎంత బావుందో ప్రతి ఒక్క వస్తువు ఉన్నట్టు ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ అంత చిన్న ప్లేస్‌లో ప్రతి ఒక్క వస్తువా అని గూడా అనిపిస్తుంది. నేనెప్పుడూ చూడలేదు నా లైఫ్‌లో ఇంత చిన్న వాష్‌రూమ్ అండ్ ఇంత చిన్న ఎయిర్‌బిఎన్‌బీస్‌ని. ఇల్లులైతే చూసాను. ఎందుకంటే మేముండే ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో, బట్ దానికన్నా కూడా ఈ ఎయిర్‌బిఎన్‌బీ అయితే చాలా చిన్నగా ఉంది. అండ్ ఈ కర్టెన్స్ నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. దానికి మ్యాగ్నెట్ లాగా ఉంది. నేను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. వాల్‌కి డైరెక్ట్‌గా స్టిక్ అయిపోతున్నాయి. ఐ డోంట్ నో ఎందుకనేది. అండ్ మీకు గనక ఈ టైనియెస్ట్ హోమ్ నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళు కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇచ్చారు. కొంచెం పైన మనకి యాటిక్ లాగా వచ్చిందనమాట స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇది ఇన్‌స్ట్రక్షన్స్ బుక్. మనం ఎలా ఫాలో అవ్వాలి అండ్ కొన్ని ప్లేసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి. బయటైతే చాలా చీకటిగా ఉంది. ఇది మార్నింగ్ 5:00కి రికార్డ్ చేశాననమాట ఈ వీడియో. మనకి వాళ్ళిక్కడ సేఫ్టీ లాక్ లాగా కూడా ఇచ్చారనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కార్ పార్కింగ్ చాలా సేఫ్‌గా అయితే అయింది. ఈవెన్ మా స్టే కూడా చాలా సేఫ్‌గా ఉండే. అస్సలు ఏ ప్రాబ్లమ్ లేకుండే. అండ్ దట్ వాల్ పెయింటింగ్ కూడా చాలా నచ్చింది. అండ్ మీకెలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్.